మా ఊర్లో క్రొత్తగా కట్టిన బ్రహ్మంగారి గుడి చూద్దాం రండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. మొన్న పడిన లేచిన చెట్టు అని ఒక రావి చెట్టు పెట్టాను మీకు. ఆ రావి చెట్టుకి ఈ గుడికి ఒక లింక్ ఉంది. ఆ లింక్ ఏంటనేది ఇప్పుడు మీకు తెలియజేయడం కోసం ఈ గుడికొచ్చి ఈ గుడి నిర్మాణం కానీ, ఈ ధ్వజస్తంభం కానీ, లోపల విగ్రహాలు కానీ ఇవన్నీ చూస్తే నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలనని అనుకుంటున్నాను నేను. ఇది దీనికి 150 సంవత్సరాల చరిత్ర ఉందంటండి ఇక్కడ. వాకా కనకమ్మ గారని చెప్పి ఆవిడ చిన్న విగ్రహాన్ని అప్పుడు శివలింగాకారమో ఏదో ఉండేదని చెప్పారు. అక్కడ పూజారి గారిని కనుక్కున్నాను నేను. అట్లా ఆవిడ దాన్ని ఇట్లా పోషిస్తూ వచ్చారు. ఈ గుడి బాగోగులు కానీ, స్వామివారి కైంకర్యాలు కానీ అవన్నీ చూసుకుంటూ వచ్చారు. ఇదిగోండి గుడిలోకి రాగానే ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్టాపన చేశారు, చిన్న దేవాలయంలాగా. ఇవి ప్రతి దేవాలయంలోనూ ఉంటాయండి ఇవి. ఈ నవగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంది. దాని వయసు 150 సంవత్సరాలంట. ఎంట్రన్స్లోని కనిపిస్తుంది, మళ్ళీ కనిపిస్తుంది చూద్దరు కానీ. అప్పటి నుంచి ఈ గుడి ఉంది అనేది చెప్తారు. ఈ వంశస్థులైతే ఇప్పుడు లేరంటండి ఇక్కడ. దర్శి ఏదో అక్కడ సెటిల్ అయిపోయారని అన్నారు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఉన్న పెద్దలు, ఊర్లో పెద్దలందరూ ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో 1 సంవత్సరం నుంచి మొదలుపెట్టి నిర్మాణం చేపట్టినట్టున్నారు. సక్సెస్ఫుల్గా చేశారు. జూలై 1వ తారీఖు ఇది ప్రతిష్టాపన చేయడం కానీ, ధ్వజస్తంభం కానీ, విగ్రహ ప్రతిష్టాపన కానీ చేశారు. దీనికోసంగా హోమం చేయడం కోసం ఆ రావి చెట్టు ఒకటి అవసరమైంది. ఈ వంశస్థులదే ఒక పొలం ఉంది. ఆ పొలం కొత్తగా అమ్మేశారంట. ఆ పొలంలో ఉన్న రావి చెట్టుని జేసీబీతో పడగొట్టి ఆ కొమ్మలన్నీ కొట్టుకోవడం కోసం 3 రోజులు జరగాలి కాబట్టి ఎక్కువ తీసుకొచ్చారు. 20 రోజుల క్రితం దాన్ని కొట్టడం జరిగింది. అది మొన్న వర్షం పడిందండి మాకు, 3వ తేదీ పెద్ద వర్షం. ఆ వర్షం పడిన రోజు పిడుగులు పడినట్టు అనిపించింది మాకు. 2 దాకా కరెంట్ లేదు. అప్పుడు ఆ చెట్టు నిలబడిందని చెప్పారండి. ఎందుకంటే దేవాలయంలోకి వచ్చాము. ఈ దేవాలయం కూడా చాలా బాగా నిర్మాణం చేశారు. దీన్ని ఆగమ శాస్త్రం ప్రకారం ఈ గుళ్ళో అన్ని కార్యక్రమాలు జరిపారని చెప్పారండి. అది ఇంకా కొంచెం రిపేర్ పనులు, ఫినిషింగ్ వర్క్ ఏదో ఉన్నట్టుంది. వెనక కర్రలు అవన్నీ అట్లాగే ఉన్నాయి. పెద్ద పెద్ద దేవాలయాలు వేటికి తీసిపోదండి ఇది. అంత బాగా నిర్మాణం జరిగింది ఇది. అయితే ఈమె కనకమ్మ గారు అనే ఆవిడని అమ్మగారమ్మ అని కూడా పిలుస్తారంట. ఆవిడ కొంత పొలాన్ని స్వామివారి కైంకర్యాల కోసం తను కొంత పొలాన్ని, మిగిలిన వాళ్ళ దగ్గర కొంత పొలాన్ని సేకరించి దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. గుడి వ్యవహారాలన్నీ చూసుకోవడానికి. దీనికి మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళకు కూడా కొంత భూమిని ఏర్పాటు చేశారంట ఆవిడ. అందుకోసం అని చెప్పి ఆవిడికి కూడా ఇక్కడ ఒక చిన్న గుడిలాగా పెట్టారు. అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ విశేషం ఏంటంటే అండి, ఈ గ్రామంలో అంకమ్మ తల్లి దేవాలయం ఒకటి ఉంది. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మే నెలలో పౌర్ణమికి తిరునాళ్ళు జరుపుతారు. ఆ తిరునాళ్ళు జరిపే క్రమంలో 1వ తేదీ తిరునాళ్ళు జరిపారు. 2వ తేదీ జంతు బలులు ఇవ్వడం కూడా ఆనవాయితీ దానికి. ఆ జంతు బలులు ఇచ్చిన దీంట్లో బ్రహ్మంగారు ఇది 1వ తేదీనే జరిగింది కాబట్టి 2 ఒకరోజే. దీనికేమో 16 రోజుల పండుగ దాకా నీచు అనేది తినకూడదని గుళ్ళో చాటింపు కూడా వేస్తారు. ఎక్కడ ఏ దేవాలయంలో ఏం జరిగినా ఈ ఊళ్ళో దాదాపు ఒక 10 దేవాలయాలు ఉన్నాయి. ఏ ఉత్సవాలు జరిగినా కూడా ఈ 16 రోజులు, సీతారాముల కళ్యాణం జరిగిన 16 రోజుల పండుగ దాకా ఏం తీసుకోరు ఇక్కడ. మరి అట్లాంటిది ఇలా జరిగేసరికి ఇది స్వామివారికి కష్టం కలిగి వెళ్ళిపోయారనేది ఈ ఊళ్ళో ఉండే మహిళలకి కొంతమందికి పూనకాలు వచ్చినాయండి. ఆ వచ్చిన మీదట వాళ్ళు చెప్పారు, ఇట్లా జరిగింది, నాకు కష్టంగా ఉంది, నేను ఊళ్ళో దేవాలయంలో ఉండలేక బయటకు వచ్చేసాను అని స్వామివారి పలికినట్టుగా చెప్తారు. ఇంకో మహిళ కూడా నేను ఊర్లోకి రాను ఇట్లా అని చెప్పి ఏదో కార్యక్రమాలు కొన్ని చేయాలి అని దైవజ్ఞులు కొంతమంది వచ్చి దీని గురించి, సిద్ధాంతి కూడా రేపు ఎక్కడ కాళహస్తి నుంచో ఎక్కడి నుంచో ఇంకో ఆయన వస్తున్నారంటండి. వచ్చి దీని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. రేపు శనివారం అంటే రేపే అండి అక్కడ ఈ 16 రోజుల పండుగ కార్యక్రమం కూడా స్వామివారి చెట్టు దగ్గర ఉన్నారనే దీంతో అక్కడే చేయాలని నిర్ణయించారు. దీంట్లో శాస్త్రీయంగా ఎంత ఉంది అనే దానికన్నా కూడా ఈ జరిగిన ఇన్సిడెంట్లన్నీ చూస్తే మాత్రం ఇది నిజమని నమ్మే పరిస్థితి జరుగుతూ ఉంది.
ఆ చెట్టు పడిపోయిన చెట్టు కూడా అంత నిటారుగా నిలబడడం అనేది కూడా అందరూ చర్చలు చేసుకుంటూ ఉన్నారు. ఊర్లో కానీ చుట్టుపక్కల 10 గ్రామాల వాళ్ళు కానీ అందరూ విజిట్ చేయడం కానీ ఇట్లా జరుగుతూ ఉంది. ఇదండి దీని వెనక కథ. 2 ఊర్లోనే 2 రకాల కార్యక్రమాలు చేయటం వల్ల ఇలా బ్రహ్మంగారు ఇక్కడ లేరు, అక్కడ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారని పూర్తిగా నమ్ముతున్నారు. దేవాలయం లోపలికి వెళ్దామండి. ఇప్పుడు లోపల పూజారి కూడా ఉన్నారు, ఆయన అడిగి ఈ విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ శివుణ్ణి కూడా ప్రతిష్ఠించారండి. ఎందుకు అంటే బ్రహ్మంగారు విష్ణు రూపం అంటండి. శివాయ విష్ణు రూపాయ అంటారు కదండి. అందుకని ఆ 2 ఒకే చోట ఉండాలంటే ఎప్పుడైనా. ఈ ఆగమశాస్త్ర ప్రకారం అని చెప్పుకున్నాం కదా, దాని ప్రకారమే ఇక్కడ లోపల ఉండేది. ముందు వినాయకుడు ఉన్నారు, కుడి చేతి వైపేమో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, లోపల దేవాలయంలోనేమో వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందాంబికాదేవి అండి ఆయన ధర్మపత్ని, ముందు శివుడు ఉన్నారండి, శివలింగం ఉంది. దాంట్లోనే గర్భాలయం ముందు ఒక పక్క ఆంజనేయ స్వామి ఉన్నారు, రెండో పక్క పార్వతీదేవి ఉన్నారండి. ఈ దేవాలయం కూడా చాలా అందంగా ముచ్చటగా చాలా బాగా నిర్మాణం చేయటం జరిగింది. ఇది అందరూ మీరు కూడా దర్శించుకుని స్వామివారిని అభిషేకం చేసుకుని, ఈ స్వామివారి అభిషేకం అంటే శివుడికి రోజు అభిషేకం చేస్తారంటండి. ఈయనకి ప్రత్యేకమైన రోజు బ్రహ్మంగారికి ఆదివారం అంటండి. ఆదివారం రోజు ఆయనకి అభిషేకం చేస్తారంట. ప్రతి పండక్కి ఈ దేవాలయంలో మేళతాళాలతోటి సంబరాలు జరుపుతారంట స్వామివారికి. అట్లా ఈ గుడి గురించి మా వివరాలన్నీ ఉన్నాయండి. ఈయన ఆంజనేయ స్వామి, ఇటు పక్కన పార్వతీదేవి ఏమో రైట్ సైడ్ ఉన్నారు. అది ఆ దేవాలయంలోకి కూడా లోపలికి వెళ్ళలేకపోయాను నేను. ఇట్లా తీయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తెలియదు నాకు. మీ అందరికీ ఇది తెలియజేయాలనే ఉత్సాహంతో నేను దేవాలయానికి రావడం జరిగింది. ఇదంతా మీ దృష్టికి తీసుకురావడం కూడా జరుగుతూ ఉందండి. దీనికి ఏం చేశారంటే ఈ కళాత్మకంగా గుడి కూడా చూడండి ఎంత బాగుందో. దానికి 2 వైపులా బ్రహ్మంగారి విగ్రహాలు చెక్కారు. గుడికి అటు ఇటు ప్రధాన ద్వారం దగ్గర ముందేమో మంటపం ఉందండి. ఆ మంటపం కూడా చాలా బాగుంది, భక్తులందరూ కూర్చోడానికి కానీ ఏదైనా రోజు భజన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయని చెప్పారు పూజారి గారు నాకు. ఈ దేవాలయం ఉదయం 5 గంటల నుంచి 12:30 దాకా, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల దాకా తీసే ఉంటుందని చెప్పారండి ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఈ హోమం జరిగిందని చెప్పా కదండి. ఇక్కడ యజ్ఞవాటిక హోమగుండం జరిగిన ప్లేస్ అంటారు ఇది. ఇక్కడ నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం ఆ పడి లేచిన రావి చెట్టుకి దీనికి సంబంధం అనేది ఏంటంటే, ఆ యజ్ఞం చేయడం కోసం 29, 30, 1వ తేదీ 3 రోజులు యజ్ఞం జరిగింది. దానికోసం 20 రోజుల ముందే ఆ చెట్టు జేసీబీతో పడేయటం, దాన్ని కొట్టడం, అవన్నీ ఎండబెట్టి ఇక్కడికి చేర్చడం జరిగింది. ఇదిగోండి, అది తలుపు తీసలేదు, తీయడానికి నాకు ధైర్యం చాలక పైనుంచి తీసానిది. హోమగుండాలు చూడండి లోపల ఏర్పాటు చేశారు. ఇది ప్రధాన హోమగుండం, అవి చుట్టూ కూడా ఉన్నాయి. వీటన్నిటిలోనూ అక్కడ తెచ్చిన కట్టెలు అన్నీ వాడి ఈ 3 రోజులు కార్యక్రమం చేయటం జరిగిందనమాట. ఈ దేవాలయం మొదలవడానికి ఆజిరాలైనటువంటి వాకా కనకం గారు మొదలుపెట్టిన దేవస్థానం ఈరోజు ఇంత పెద్దగా ఇట్లా వెలసలటానికి కారణమైన ఆవిడ సమాధి కూడా ఇక్కడే ఉంది. ఇదిగోండి, ఇది ఆవిడ సమాధి. దానికి ఆవిడ గుర్తుగా ఇక్కడ చిన్న దేవాలయంలా కట్టారు. ఈ దేవాలయంలో ఆవిడ విగ్రహం కూడా ప్రతిష్ఠించారని చెప్పారండి. అట్లాగే దీనికి సంబంధించిన చెట్టు అని చెప్పాను చూడండి, అక్కడున్న రావి చెట్టు గురించి కూడా ఒక క్లిప్ దొరికింది నాకు. ఆ క్లిప్ని మీకు ఇప్పుడు దీనిలోనే యాడ్ చేసి చూపించబోతున్నాను. గ్రామస్తులందరూ మొట్టమొదటిగా దాన్ని చూడడానికి వెళ్ళారు. దాన్ని మీరు కూడా చూడండి. ఇక దీనికి సంబంధించి తదుపరి వివరాలన్నీ మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. హలో, మీరున్నారా? మాట్లాడమా, ఒక్క మాట మా ఆయన మాట్లాడమా.
స్నానం చేసిన ముందులో ఎవరంటే గాలికి లేసిద్దా గాలికి లేసిద్దా వానకు లేసిద్దా చూసేటప్పుడు ఉన్నారుగా పడేసిందా కాదు బాబాయ్ వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారట ముందు మర్చిపోయింది